గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు గురుకులాలను పరిశీలించామని అందలి కనీస మౌలిక వసతులు లేనివే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పిన కూటమి నాయకులు ఆ విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారనడానికి వసతి గృహాలే ఉదాహరణగా భావించాలన్నారు. సొంత ఊరిని కన్నవారిని వదులుకొని చదువుకోవాలన్న సంకల్పంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను పట్టించుకోకుండా అభివృద్ధి పేరిట వందల కోట్ల రూపాయలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్న నాయకులు ఇకనైనా కళ్లు తెరిచి పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చి హాస్టళ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పిల్లలకు దుప్పట్లు కానివ్వండి, దోమతరకాలు పంపిణీ జరగల. దీంతోపాటు దోమల తాటికి కట్టిక నేల మీద విద్యార్థులు పడ్డుకోలేని పరిస్థితి మనం చూసాం స్వయంగా. అంతేకాకుండా అరకొల నిధులతో మెనూ పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో పిల్లలకు వంట వండుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల యొక్క విలువైన జీవితాలతో ఈరోజు కూటమి సర్కార్ చెలగాటమారుతూ ఉంది. అంతేకాదు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా పిల్లలకి ఇచ్చే పరిస్థితి కూడా నాకు కనపడలేదని, స్వయంగా ఇవి రాలేదని విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల తిష్ట వేసుకుని ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే పరిమితం అయిపోయిన పరిస్థితి మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సాక్షాత్తు హైకోర్టే చెప్పింది సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. ఈ నిద్రపోని విడల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గురుకుల పాఠశాలలు 6,800 పైచులకు గురుకుల పాఠశాలలో ఉంటే సుమారు ఎస్టీ, బీసీ విద్యార్థులు 6,35,000 మంది పైన విద్యార్థులు ఈరోజు గురుకుల పాఠశాలలో నానా ఆటలు పడుతున్న పరిస్థితి స్వయంగా మేము చూడటం జరిగింది. అంతేకాకుండా అక్కడ పిల్లలకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి, దిండ్లు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, టొంకుపెట్టలు కానివ్వండి, కార్పెట్ లాంటివి కూడా ఎక్కడ కూడా అరకొల్ల అందించి చేతులు దులుపుకునే పరిస్థితి. అంతేకాకుండా పిల్లలకి పెట్టే పౌష్టికాహారంలో కూడా వారానికి 2 సార్లు చికెన్ కానివ్వండి, చిక్కిలు కానివ్వండి, కోడిగుడ్ల విషయం కూడా ఎక్కడ కూడా నాణ్యతలైతే కలుషితమైన ఆహారం పెడతా ఉన్నారు. ఆ కలుషిత ఆహారం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల విద్యార్థులందరూ కూడా హాస్పిటల్ పడే పరిస్థితి మనం స్వయంగా చూసాం. అంతేకాదు ఈరోజు ఇదే పరిస్థితి ఉంటే ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు అడుగుతున్నా, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అడుగుతా ఉన్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు ఏ చిన్న సమస్య వచ్చినా విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాకపోయినా, అమ్మఒడి రాకపోయినా నేను ప్రశ్నిస్తా విద్యార్థుల తరపున చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం 3 నెలలు పైచులకు అవుతున్నా కూడా ఈరోజు సినిమా టికెట్లు ధరలు పెంచమని కూటమి ప్రభుత్వాన్ని అడిగాడు తప్ప విద్యార్థులకు ఎక్కడైనా కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, మెసేజ్లు పెంచమని అడిగాడా అని అడుగుతా ఉన్నా. మాకు ఈరోజు విద్యార్థులు వచ్చి మాకు ఈరోజు ఇక్కడ వరకు ఏ యూనియన్ వచ్చి మా కోసం పోరాడే పరిస్థితి లేదు, మాకు ఇక్కడ ఎంతో అన్యాయం జరుగుతుంది, మా గొంతులు నొక్కుతున్నారు, మేము చచ్చిపోయినా మాకు అడిగేటోళ్ళు లేరు. గత వారాల్లో ఒక విద్యార్థి మీద ఫ్యాన్ పడి చావు బతుకుల వరకు వెళ్తే ఆ విద్యార్థి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు నోరు మూయించిన పరిస్థితి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో గురుకుల పాఠశాలలో జరిగింది. ఈరోజు పులిసిపోయిన పెరుగు పెట్టగా అది చాలామందికి ఇన్ఫెక్షన్స్ అవ్వగా చాలామందికి చర్మ వ్యాధులు వస్తూ మంచి సరైన తిండి లేదు, సరైన నీరు లేదు. నీరు లేక స్నానం చేయడానికి కానీ, తాగడానికి కానీ, ప్లేట్లు కడుక్కోవడానికి కానీ ప్రతిదీ కూడా ఒకటే నీటితో చేయాల్సిన పరిస్థితి, ఆరో వాటర్ లేని పరిస్థితి. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఏ ఒక్క కార్యక్రమాన్ని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కటి కూడా
విద్యార్థులకి అందేది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక పథకం కూడా అందట్లేదు, ఫండ్స్ రావట్లేదు. విద్యార్థులు అత్యంత నీచమైన బతుకుతున్నారు. ఈరోజు విద్యార్థుల పట్ల నుంచొని కలెక్టర్ గారికి మేము మా బాధలు చెప్పుకుంటూ విద్యార్థుల పట్ల నుంచొని సార్ ఈ వైఎస్ఆర్ఎస్యు తరఫున ఈరోజు మా పానుగంటి చైతన్య అన్న ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇలా వెళ్ళి చూసాం సార్, పలానా పరిస్థితి ఉంది సార్, దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి మీరు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్లోకి వెళ్ళి అక్కడ చూసి ఆ విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులు కంటి నీరు పెట్టుకొని తలగట్టుకొని చెప్తున్నారు సార్, ఏ వాళ్ళకి న్యాయం జరగట్లేదంట, పీకలు నొక్కుతున్నారంట. గడ్డి పీకిచ్చి విద్యార్థుల పట్ల కూలోల్ని చేసి ఆ సంస్థ అక్కడ నడిపిస్తుంది.